నాకు ఎక్కువగా ఇష్టమైనటువంటి వ్యక్తి యాకోబు. యాకోబును గురించి పలు విధాలుగా పలు చోట్ల నేను వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. ఎందుకు అనంటే యాకోబు జీవితం మనకు అనేక రీతులుగా మాదిరిని చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుటకు అతడు ఎదుర్కొన్నటువంటి ఒక 3 అనుభవాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. యాకోబుకు బైబిల్ గ్రంథంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? అసలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం గట్టిగా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా 2 పేర్లే చెప్తారు. యాకోబు, ఇశ్రాయేలు, యెషూరును. యాకోబు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరు అనగా మోసగాడు. ఇజ్రాయేలు పరలోకపు తండ్రి అయిన దేవుడు పెట్టిన పేరు అనగా దేవుని కుమారుడు లేకపోతే రాజకుమారుడు. మూడవది యెషూరును అంటే దేవునికి ప్రియమైన వాడు. ఈ పేరు పెట్టింది కూడా పరలోకపు తండ్రి అయిన దేవుడు. అంటే మోసగాడు దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. దేవుని కుమారుడు దేవునికి ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనందరి జీవితాలలో మనము దేవుని దగ్గరకు వస్తుండగా ఖచ్చితంగా యాకోబులో కలిగిన మార్పు మనలో కలుగునుగాక. ఆ మార్పు మనలో ఎప్పుడైతే ప్రభువు ప్రజలు చూడగలుగుతారో, దాని ద్వారా యాకోబు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందాడో మన జీవితాలలో కూడా అట్టి ఆశీర్వాదాన్ని మనము పొందడానికి అవకాశం దొరుకుతుంది. రండి చూడండి, బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందామా? చదువు తల్లి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని ఏం చేస్తున్నాడంట? అక్కడ పండుకొనెను. మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఇంతటి వాక్య భాగం చదివేసరికి కలిసిపోయారు కదా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, మంచిది. యాకోబు జీవితంలో బెయేర్షెబా నుండి హారాను వైపునకు బయలుదేరుతూ ఉన్నాడు. తండ్రి ఇంటి నుండి మేనమామ దగ్గరకు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కారణం ఏంటో మనందరికీ తెలుసు. తండ్రి అన్నను ఆశీర్వదించాలనుకున్నాడు. అన్నకు రావలసిన ఆశీర్వాదాలు తనకు రావాలని ఇద్దరికీ ఒకటే తల్లి అయినటువంటి తన తల్లి ప్రేరేపణ ద్వారా అన్నలాగా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రిని మోసం చేసి అన్నకు రావలసిన ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు. ప్రాణ భయముతో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బెయేర్షెబా నుండి హారానుకు బయలుదేరేటువంటి సమయంలో మార్గ మధ్యములో చీకటి పడింది. ఒక స్థలంలో ఆగాడు. అక్కడ ఒక రాయి తలగడగా చేసుకొని పండుకున్నాడు. ఈ మిగిలిన కార్యక్రమం అంతా మనకు తెలుసు. జాగ్రత్తగా విందాము ప్రియమైన దేవుని బిడ్డలారా. బెయేర్షెబా అనగా నిబంధనకును దేవుని వాగ్దానమునకును సాదృశ్యముగా ఉంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే నీటి ఊట కలిగిన సమృద్ధి జీవము కలిగినటువంటి ప్రాంతానికి సాదృశ్యంగా ఉంది. సమృద్ధి కలిగినటువంటి బెయేర్షెబా అనబడుతున్న ప్రాంతము నుండి యాకోబు ఎక్కడికి వెళుతున్నాడు అంటే హారానుకు వెళ్ళిపోతున్నాడు. హారాను అనగా అరణ్యము, అరణ్య ప్రదేశము, ఏమాత్రము కూడా జీవజలములు లేనటువంటి ప్రాంతము, ఏమాత్రము కూడా సమృద్ధి లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దీనిని మనము ఎలాగో గుర్తించవచ్చు అనంటే, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి విశ్వాసులు, ఈనాటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు వారి యొక్క స్వయంకృత అపరాధముల వలన
వారు తమంతట తాము చేసిన తప్పిదముల వలన దేవునికి, దేవుని సన్నిధికి, సంఘానికి, సహవాసానికి దూరమైపోతున్నటువంటి పరిస్థితులు మనము గమనిస్తూ ఉన్నాము. నయోమి జీవితంలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు, సమృద్ధి అయిన ఆహారము కలిగినటువంటి స్థలములో నుండి ఏమాత్రము సమృద్ధి అనేది లేనటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఏమైనా దీవించబడిందా అంటే ఉన్నది కాస్త కోల్పోయింది. ఏం కోల్పోయింది? భర్తను కోల్పోయింది, పెద్ద కుమారుని కోల్పోయింది, చిన్న కుమారుని కూడా కోల్పోయింది. కుమారులకు వివాహం చేసింది, 2 కోడళ్ళు ఇంట్లో ఉన్నారు, తాను విధవరాలైంది, తన 2 కోడళ్ళు కూడా విధవరాలయ్యారు. ఇంతటి నష్టం జరగడానికి కారణం ఏంటో తెలుసునా? దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉండవలసిన నయోమి శాపగ్రస్తమైనటువంటి మోయాబు ప్రాంతానికి జీవనాధారం కొరకు వెళ్ళింది. ఇప్పుడు యాకోబు జీవితంలో కూడా బెయేర్షెబా అనబడుతున్నటువంటి సమృద్ధి అయిన ప్రాంతము నుండి హారానుకు, అరణ్య ప్రదేశమునకు, ఏమాత్రము కూడా తృప్తి పరచబడలేనటువంటి ప్రాంతమునకు బయలుదేరుతూ ఉండగా దేవుడు యాకోబును దర్శిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక పర్యాయములు మనము దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు, మందిరానికి దూరం అయిపోతున్నప్పుడు, సేవకులతో సహవాసానికి దూరం అయిపోతున్నప్పుడు, ప్రార్థనా కూడికలకు దూరం అయిపోతున్నప్పుడు ప్రభువు మనలను దర్శించాలనుకుంటూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పొచ్చు హల్లెలూయా. ఈ వేసవి కాలంలో ఎప్పుడు కోటలు పెట్టుకుంటే సరిపోయేదానికి ఆదివారం 21 రోజులు పాస్టర్ గారికి అంత రిస్క్ అవసరం అంటారా? ఎందుకు పెట్టారు తల్లి? ఆయనకి నిద్ర పట్టగా. సంఘ బిడ్డలు దేవునికి దూరం కాకుండా దేవునిలో స్థిరపరచబడాలి, దేవుని వాగ్దానములో స్థిరపరచబడాలి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో సమృద్ధిలో ఉండాలని దైవజనుని ఆశ, ఆకాంక్ష నిశ్చయముగా ఈ సంఘములో అది స్థిరపరచబడునుగాక, అది కార్యరూపము దాల్చునుగాక. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, సాధారణంగా నేను వెళ్ళిన ప్రాంతాల్లో ఉపవాస ప్రార్థనలన్నీ రాత్రులే, పగలు చూడడం చాలా తక్కువ. ఇంచుమించుగా ఎంత వేడంటే ఇంత సీలింగ్ ఉన్నా కూడా భయంకరమైనటువంటి ఆవిరి లోపలికి వస్తుంది. బయట ఇంకెంత వేడిగా ఉందో, ఇంత వేడిని కూడా మీరు లెక్క చేయకుండా వచ్చారంటే నేను నమ్ముతున్న దైవజనుడు మీకు వేసిన పునాది అలాంటి స్థిరమైన పునాది. చెప్పరా? మనం మనుషులం కదా, మనకు ముళ్ళుగా రవసరం లేదు. ఎద్దుల్ని ఏం చేస్తూ ఉంటారు? ఫస్ట్ హాయ్ అంటారు, వినలేదనుకో తోక ఆడిస్తూ ఉంటారు. అది కాడు వినలేదనుకో జస్ట్ ముళ్ళుగార పెడతాడు. ఇక వినలేదనుకో వేసు రక్తమే చేయం. ఇక అయ్యగారికి ఇక ఊపు వచ్చేస్తుంది, లేచి చండ్రోకోలు తీసుకొనిక అటు ఇటు బాగుతాడు. స్తోత్రం. మనకు అది దూరం అగును గాక. ఆమేన్. మొదటిసారి స్పందించండి. మీకు వేసిన పునాది అలాంటిది కాబట్టి చకచక మేము వచ్చేసరికి మీరు వచ్చేసిపోయారు. స్తోత్రం. చాలా సంతోషం. పగలు ఇంతమంది రావడం అంటే, వస్తే ఎప్పుడు వస్తారంటే చివరి కూటం రోజు వస్తారు. ఈ క్రమంలో మీరు స్థిరపరచబడుదురుగాక. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మన పాదాల దగ్గర ఉండకుండా ఆరాధనలో ఉన్నప్పుడు నేను వచ్చాక చూసా, అంతా పరిశీలన చేస్తూ ఉన్నా. ఎందుకు పెట్టారు? జనరల్గా హోటల్లో నిలబడి టిఫిన్ చేయడానికి అలాంటి సెక్షన్లు ఉంటాయి, ఎందుకు పెట్టారు అనుకుంటా ఉన్నా. ఆరాధనలోకి వచ్చేసరికి ఎవరు కాళ్ళు చెప్పకుండా బైబిల్ పెట్టేసేస్తుంటే, ఓహో ఇందుకోసమా? నిజంగా అందును బట్టి కూడా, ఆ క్రమమును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమతో చెప్తున్నా. సత్య మార్గములో నడిపించే సేవకులు తక్కువగా ఉన్నారు,
మీకున్న సేవకుడు సత్య మార్గమును నడిపించే సేవకుడైనప్పుడు అలాంటి సేవకుడు నేర్పిస్తున్న క్రమాన్ని ఎంత మాత్రమో కూడా మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. ఆమె చెప్పండి. ఇందాకే చెప్పే మీకు అది అవసరం లేదని అన్న, మళ్ళీ మౌనంగా ఉండమాకండి. ఎందుకు అంటే ఏదో ఒకటి చెప్పేసేసి కూటాన్ని ముగించేటువంటి సేవకులు ఉన్న నేటి దినాలలో క్రమంతో సంబంధం లేదు, క్రమశిక్షణతో సంబంధం లేదు, సత్యవాక్యమును గూర్చినటువంటి ఉపదేశంతో సంబంధం లేదు. ప్రజలను మన దగ్గరికి పిలిచామా, ఏదో ఒకటి చెప్పామా, ప్రజలను అనుకూలంగా నడిపించుకుంటున్నామా లేదనేటువంటి విధానములో ఈనాటి క్రైస్తవ సంఘాలు ఉండిపోతూ ఉండగా అపవాదికి సిగ్గు కలుగునట్లుగా ఒక క్రమాన్ని పునాదిగా వేసుకొని వస్తున్న సేవకులు వైరాగ్యంతో సాగిపోవడం అది అంత ఆషామాషి కాదు. ఎన్నో జయించవలసి వస్తుంది. ఒక చిన్న క్రమాన్ని కొనసాగించడానికి మీ వలన వచ్చేటువంటి ఎదురుదాడులు ఎన్నో తట్టుకోవలసి వస్తుంది. ఎందుకో చెప్పనా, మాకు ఇంతకుముందు 11 గంటలకు ఆదివారం ఆరాధన, ఇప్పుడు 7 గంటలకు అని చెప్తున్నాం కానీ 6:45కే ప్రారంభం చేస్తాం. మాకు ప్రారంభ ప్రార్థనకు మందిరంలోకి రాకపోతే, ఆమె నన్ను వైపు రాకపోతే తలుపేసేయటమే. ఒకసారి ఉపవాస ప్రార్థనప్పుడు మా పాస్టర్ గారు ఏం చేసిందంటే, ముగింపు కూటం రోజు భోజనాలు సిద్ధపరుస్తున్నారు కదా, మరి సేవకురాలు కావాల్సిన గిన్నెలు వస్తువులు అవన్నీ ఇవ్వాలి కదా, ఇలా లేట్ అయిపోయింది. ఆమెతో పాటు 20 మంది లేటుకు వచ్చారు. యేసు రక్తమే చేయి, మీరు నమ్ముతారు లేదో, మొత్తాన్ని బయట పెట్టా. పాస్టర్ గారు అయితే ఒక లెక్క, లేకపోతే మిగిలిన వాళ్ళు అయితే ఒక లెక్క. మిగిలిన వాళ్ళు పెట్టామనుకో నాకు అది పెద్ద సమస్య. పాస్టర్ గారితో పెట్టాను అనుకో, అమ్మయ్య మన తోడు పాస్టర్ గారు కూడా ఉన్నారనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి. అది జయించడానికి దానిని ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, నేను అంటాను క్రమముగా సంఘాన్ని నడపాలంటే చాలా ఎదుర్కోవలసి వస్తుంది. వాటన్నిటినీ సేవకుడు జయిస్తున్నాడంటే మనుషుల మీదనో పరిస్థితుల మీద ఆధారపడలేదు, పరలోకపు దేవుడైనటువంటి దేవుని మీద ఆధారపడ్డారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నమ్ముతున్న నిశ్చయముగా మీరు ఈ యొక్క మందిరము బెయేర్షెబా అయితే ఈ బెయేర్షెబాలోనే మీరు స్థిరపరచబడుదురు గాక. యాకోబు ఏం చేస్తున్నాడు? బెయేర్షెబా అనగా సమృద్ధి కలిగినటువంటి తండ్రి ఇంటి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? తప్పు చేసినోడల్లా మేనమామ ఇంటికే పరిగెత్తుతాడు, అవునా కదా? తప్పు చేసినోడల్లా మేనమామ ఇంటికే పరిగెత్తుతుంది. ఇప్పుడు అయ్యగారు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళ అమ్మ చేసిన స్కిట్టు ఏం చెప్పింది? ఒరే మా అన్న ఉన్నాడు, నువ్వేం దిగులు పడద్దు, మా అన్న చూసుకుంటాడు. మీ అన్నకి ఆవేశం తగ్గినంతకాలం మా వాడు పిల్లలను చెడగొట్టేది తల్లులే. నిశ్చయంగా మన బిడ్డలను దైవికమైన మార్గంలో పెంచుదుముగాక. ఆమేన్. యాకోబు జీవితం అలాగూ సాగిపోతూ ఉంది. 13వ వచనం ఒకసారి చదవండి. అక్కడ 28వ అధ్యాయం 13వ వచనం, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు యాకోబుతో చేస్తున్న వాగ్దానం, దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికలను, వాగ్దానములను యాకోబు అర్థం చేసుకోగలిగినంత ఆధ్యాత్మికమైనటువంటి పరిణితి లేదు యాకోబుకి. ఈనాటి దినాలలో కూడా విశ్వాసులు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఎదురు చూస్తున్నారే తప్ప దేవుడిస్తున్నటువంటి, దేవుడు సిద్ధపరిచినటువంటి, దేవుడు దాచి ఉంచినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువను తెలుసుకోలేనటువంటి ఆత్మీయ స్థితిలో ఉండిపోయారు. ఎంత కాలం నుండి దేవుని దగ్గరకు వస్తున్నా, మందిరానికి వస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా, పాటలు పాడుతున్నారు, ఆరాధనలో ఏకీభవిస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వింటున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈనాటి క్రైస్తవ సమాజం ఉండడం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసినా, నేను నీకు నీ సంతానమునకును ఈ స్థలమును స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తే యాకోబుకి ఏం అర్థం కాల. నేను చెప్పాను కదా, ఈరోజు మన అంశం ఏంటి? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుటకు అతడు ఎదుర్కొన్న 3 అనుభవాలు. మొదటి మాట 21వ వచనం చదవండి. 20 నుండి చదువుదాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును
ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఏంటంట? యెహోవా నాకు దేవుడై ఉండెను. యాకోబులో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటో తెలిసినా, ఓరబ్బా ఈ యొక్క స్థలం అంతా నీకు నీ సంతానమునకు స్వాస్థ్యంగా ఇస్తాను అని అంటే, యాకోబు దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలిసినా? తినడానికి తిండి ఇస్తావా? తాగడానికి నీళ్ళు ఇస్తావా? కట్టుకోవడానికి బట్టలు ఇస్తావా? ఉండడానికి ఇల్లు ఇస్తావా? ఈ రోజుల్లో కూడా అలాంటి విశ్వాసులు ఉన్నారా లేరా? చెప్పండి, ఎందుకు లేరు? అయ్యా ఇల్లు లేదయ్యా, ఇల్లు కావాలయ్యా, బట్టలు లేవయ్యా, బట్టలు కావాలయ్యా, ఆకలితో అలమటిస్తున్నావయ్యా, అన్నం కావాలయ్యా. ఇక కంట్రోల్ బియ్యం తినే వాళ్ళకి ఏదో కొంచెం మంచి బియ్యం ఇచ్చాడు అనుకో, ఇది కాదు ప్రభు బీపీటీలు కావాలి. బీపీటీలు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? మసూరు బియ్యమనో, ఇంకా సన్న బియ్యమనో, ఇంకొకడుగు. అంటే మనిషికి ఏమి లేదు, తృప్తి లేదు. ఇంకొక మాట చెప్పాలంటే, మనిషికి భూ సంబంధమైన ఆశ ఆకాంక్ష ఉన్నట్లుగా దేవుని మీద మాత్రం ఆశ ఆకాంక్ష లేదు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెదకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, యాకోబు మాత్రం ఏమంటున్నాడు దర్శన? తినడానికి తిండి ఇస్తావా? కట్టుకోవడానికి బట్టలు ఇస్తావా? ఉండడానికి ఇల్లు ఇస్తావా? లేకపోతే నా కొడుక్కి మంచి పిల్లనిస్తావా? నా కూతురికి మంచి అల్లుడిని ఇస్తావా? కోరికలన్నీ ఇవే కదా, లేవా? లోకంలో ఇవి కదా కోరికలు. దేవుడు ఏమంటున్నాడు? ఈ యొక్క స్థలాన్ని నీకు నీ సంతానమునకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తున్నాడు. భూమిని ఆకాశమును కలిపినటువంటి నిచ్చెన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన కిందికి దిగి వచ్చి యాకోబుతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలిసిన? నేను నీకు తోడై ఉంటా. స్తోత్రం కలుగును గాక. నీవు వెళ్ళు మార్గములో నేను నీకు తోడయుండి. ఆ మాట చదవండి అమ్మా. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి. మొదటి దేవుడు ఏం చేయాలంట? ఒకటి క్షేమంగా ఉంచాలంట, రెండోది తోడై ఉండాలంట, వెళ్ళు మార్గంలో కాపాడాలంట, తినుటకు ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ చేస్తే యేసయ్య నా దేవుడు. ఇవి ఇవ్వకపోతే దేవుడు కాదా? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఎన్ని ఇచ్చినా నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చిన దేవుని కోసం కష్టపడలా. స్తోత్రం కలుగును గాక. ఎంతగా ఈరోజు ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉన్నారా? ఎటు తలకాయ ఊపాలో అర్థం కావట్లేదు కదా మీకు. ఉన్నారా లేదా అది చెప్పండి. ఏ కోడికలు అమ్మాయి గట్టిగా చెప్పమ్మాయి. పాట పాడిన గట్టిగా చెప్పడానికి ఏమి? ఉపవాసం ఉన్నావా? గట్టిగా ఉన్నావా? పొద్దునే తినకుండా వచ్చావు అంతేగా. వెళ్ళినా తింటావా? తింటే తిను, ఓ పొద్దుండు. ఉంటావా 21 రోజులు? నువ్వు అక్కాయ్ ఉంటావా? ఉన్నావు, ఇప్పుడు ఉన్నావా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ పూట తినలేదు కదా, మధ్యాహ్నం తినలేదు కదా. తినంది ఏం చేయాలి? మందిరంలోకి తీసుకొచ్చి పెట్టు. స్తోత్రం. ఏం చేయాలి? నువ్వు తాగిన టీ కాఫీ ఖర్చు, తినని టిఫిన్ ఖర్చు, తినని భోజనం. నిజమే. దేవుడికి అన్ని దయచేస్తుంటే ఉపవాసం ఉన్నప్పుడు కూడా తినని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టవా? ఖచ్చితంగా పెట్టాలి. దేవునికి ఇస్తే నీది దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీది ఏది ఇవ్వకుండా నాకు కావాలి అని అంటే దేవుడు తూచి అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యాకోబు ఎలా ఆలోచిస్తున్నాడు తెలిసిన? శరీర సంబంధమైన యాకోబుగానే మాట్లాడుతున్నాడు. నాకు తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, బ్రతకడానికి బ్రతుకు తెరువు కావాలి. అయ్యా పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏదో చిన్నపాటి ఉద్యోగం. అయ్యా ఏ పాటి ఉద్యోగం? బ్రతుకు తెరువు. వాడు ప్రార్థనకు రాడు కానీ వాడి కోసం మాత్రం అయ్యగారు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు ఏం చేయాలి చెప్పు. ఎప్పుడు చెప్పలేదు మీరు అంశాలు. మరి ఏరి
విశ్వాసంతో పలుకుతా ఉన్నా, నిశ్చయముగా ఈ ఉపవాస కూడికలు రోజు మార్చి రోజు ఈ రోజు వెంబడి రోజు జరుగుతూ ఉండంగా మందిరము నిండా ప్రజలు ఉందురుగాక. ఆదివారం వచ్చే సంఖ్య కాదు నేను కోరుకుంటుంది, ఉపవాస ప్రార్థనలు, యేసు రక్తమే జయం. ముగింపు వారానికి వచ్చేసరికి అయ్యగారు టెంట్ వేసేటట్లుగా ప్రజలు కూర్చుందురుగాక. విశ్వాసంతో చెప్పు, దేవుడు దానిని స్థిరపరుస్తాడు. ఏంట్రా బాబు, ఏదో చర్చిలో అనుకున్నాం ఉపవాస ప్రార్థనలో దేవుడు విశాలపరుస్తున్నాడు అని అంటే, నిశ్చయంగా వాక్యం చెప్తున్న మాట ఏంటి? దేవుడు నీ సంతతిని, ఆధ్యాత్మికమైన సంతానమును, ఈ సంఘ పరిచర్య యొక్క సంతతిని తూర్పుకు, పడమరకు, ఉత్తరమునకు, దక్షిణమునకు నలువిప్పుల వ్యాపింపచేయునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, దానిని బట్టి మందిరము యొక్క సరిహద్దులు కూడా విశాలపరచబడునుగాక. ఆ రీతిగా ప్రజలు దేవుని యొద్దకు సమకూర్చబడుదురుగాక. తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములు, కట్టుకొనుటకును లేకపోతే ఉండుటకును, దీనిని గురించి కాదు ఆలోచించాల్సింది. నా దేవుడు నాతో చెప్పిన మాట అది నాకు ఎంతో దీవెనకరమని నమ్ముదురుగాక. నన్ను కాపాడి నాకు క్షేమం ఇచ్చి నాకు తోడై ఉంటే నీవు నా దేవుడు. కానీ దావీదు ఒక మాట అన్నాడు చూడండి, 40వ కీర్తన 5వ చరణంలో అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. అద్భుతమైన మాట కదా. నా ఎడల నీకున్నటువంటి తలంపులు బహు విస్తారమైనటువంటివి. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క తలంపు బహు విస్తారమైనటువంటిది. లెక్క పెట్టలేనంత గొప్ప కార్యములు దేవుడు మన పక్షాన చేయాలనుకుంటున్నాడు. దావీదు తండ్రి యొక్క చిన్న గొర్రెల మందను కాసేటువంటి వాడు. మానవుని ఆలోచన భూ సంబంధమైనదైతే దేవుని ఆలోచన పర సంబంధమైనది. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో తండ్రి యొక్క చిన్నపాటి మందను అరణ్యములో కాసుకునే దావీదును దేవుడు ఏం చేశాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను పాలించేటువంటి అధిపతిగా, రాజుగా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వారిని బలమైన జనముగా చేయగలిగిన దేవుడు, ఒంటరిగా అరణ్యములో దిక్కుతోచని స్థితిలో దేవునిని స్తుతిస్తూ దేవుని మహిమపరచడమే తెలిసినటువంటి దావీదు, లోకములో ఆధిక్యతలు కలిగినటువంటి తన అన్నలందరినీ కాదని దేవుడు తనను రాజుగా చేసినప్పుడు దావీదు మాట పలుకుతున్నాడు, నా ఎడల నీకున్న తలంపులు, నీకున్న ఉద్దేశములు బహు విస్తారమైనవి. స్తోత్రం కలుగునుగాక. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తెలుసుకోగలిగాడు. కానీ ఇక్కడ యాకోబు మాత్రం తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో, తన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటో యాకోబు తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ సమకూర్చబడిన నా ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ నీవు కూర్చొని ఉన్నావంటే నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రణాళిక ఉన్నది. అది నెరవేర్పులోనికి రావడానికి నీవు ప్రభు పాదవాళ్ళు పట్టుకోవాలి తప్ప భౌతిక సంబంధముగా, శరీరానుసారంగా ఎన్నడూ నీవు ఆలోచించవద్దు. యాకోబు శరీరానుసారమైన వాడిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. నాకు భూమి మీద ఏం కావాలో అది ఇవ్వు, అప్పుడు నీవు నా దేవుడు అని అనుకుంటానని అన్నాడు. కానీ దావీదు మాత్రం ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా దేవునిని స్తుతించడం మానలేదు. స్తోత్రం కలుగునుగాక. ఇవ్వక ముందు స్తుతించాడు, ఇచ్చిన తర్వాత కూడా స్తుతించాడు. అయితే దావీదులో ఎంత వెతికినా రెండు తప్పిదములు, బలహీనతలు కనపడతాయి. ఏంటవి? మీకు తెలిసింది చెప్పండి. ఒకటి పొరుగువాని భార్యను ఆశించడం, రెండోది ప్రజలను లెక్కించడం. ఈ రెండు మినహాయించి దావీదులో దేవునికే, మనుషులకు కాదు సుమా, దేవునికే ఏ తప్పు కనబడలేదంటే అతడు దేవుని హృదయంకే ఎంత దగ్గరగా ఉన్నాడో. అంటే ఈ యొక్క 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలిసిన, నిన్ను దేవునికి దగ్గర చేయడానికి. స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో దేవునితో నిన్ను సహవాసములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో ఆ భారాన్ని పెట్టగా నీవు
బేర్షెబ అనే ప్రాంతంలోనే నిలిచి ఉండాలి తప్ప హారాను ప్రాంతమునకు వెళ్ళకూడదు. లోకములో నిన్ను ఆత్మీయంగా నడిపించేటువంటి విధానం ఎక్కడ నీకు కనబడదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా నిన్ను పోషిస్తూనే ఉంటాడు, నీకు సమృద్ధినిస్తూనే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు దావీదు ఆనందం, దావీదు సంతోషం ఎంత గొప్పదో. ఈ సన్నగారు పాడిన పాట కూడా అదే కదా, మీరు ఎక్కడ కూర్చుంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అంత పాటలు రావు కానీ బట్ ఏంటంటే 1-2 వచ్చినప్పుడు సావుకులకి దేవుడిచ్చిన కుమారుడు. ఈరోజు నేను ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్నా, నా గొప్పతనం స్తోత్రం కలుగును గాక. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందే. గట్టిగా చెప్పండి. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని 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 అభిషేకముతో అభిషేకముతో. హల్లెలూయా హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవం. నిజంగా మనము దేవునిలో, దేవుడు మనలో ఉంటే ఆ అనుభవము, ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. దావీదు చెప్తున్న మాట కూడా అదే. ఎక్కడో గొర్రెల మంద కాసుకుంటున్నా నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నిజంగా యాకోబు పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం, ప్రణాళిక కూడా ఇదే. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశం ఏంటో తెలిసిన? పాపములో, శాపములో, అపరాధములో, అన్యాయములో, అక్రమములో జీవిస్తున్నటువంటి మనలను, లోకములో ఏమాత్రము ఎన్నిక లేనటువంటి మనలను, ఏమాత్రము గుర్తింపు లేనటువంటి మనలను, గౌరవము లేనటువంటి మనలను ఆయన తన యొక్క కుడి పార్శ్వమున మనలను కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంతోమంది ఈ లోకములో మన తోడబుట్టిన వారు, మన రక్త సంబంధికులు ఉన్ననో వారికి లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఏంటయ్యదే? ఆయన పరిశుద్ధ స్థలములో నివాసము చేసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ మహోన్నతమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలములోనికి మనమందరము కూడా చేర్చబడుటకు ప్రభు కృపనిచ్చునుగాక. ఆమేన్. మీకు మరొక మాట కూడా ఉదాహరణకు గుర్తు చేస్తాను. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచన భాగం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఏం చేస్తున్నాడంట? ఈ చిన్న వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, సిరియా దేశమునకు బానిసగా కొనుక్కోబడినటువంటి ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేస్తుందో తెలిసిన? నేను ఈ లోకానికి బానిసగా తీసుకొచ్చాను, ఇక నా జీవితం ఇంతే, ఇక నాకు ఎటువంటి ఆధారం లేదు, ఇక నేనేమాత్రం ఈ దేశంలో నుండి, బానిసత్వంలో నుండి బయటపడలేనని చెప్పేసి మౌనంగా కూర్చోలేదు, నిరాశతో కూర్చోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. నీకు ఈ లోకములో ఎదురవుతున్నటువంటి శ్రమలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను, అవమానములను, నిందలను, హేళలను చూసి నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబ నేపథ్యం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా ఆర్థిక స్థితిగతులు ఇంతేనని ఎన్నడూ నిరాశపడవద్దు. ఇశ్రాయేలు దేశపు చిన్నది బానిసగా ఒక దేశములో కొనుపోబడి ఆ దేశములో బానిస పిల్లగా పనిచేస్తూ ఉన్నను దేవుని నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. నా పట్ల దేవుని ఉద్దేశం ఏదో ఉంది. ఆమేన్. నేను ఈ దేశమునకు బానిసగా తీసుకురాబడ్డానంటే దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా.
నాకు కష్టం వచ్చిందంటే నా పట్ల దేవునికి ఏదో ఉద్దేశం ఉంది. నాకు బాధలు వచ్చాయంటే నా బాధల పట్ల దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంది. నేను నిందలు, అవమానాలు, హేళనలు అనుభవిస్తున్నానంటే దేవుడు నన్ను ఏదో హెచ్చించబోతున్నాడు. నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, తలంపులు బహు విస్తారమైనవి, బహు గొప్పవని విశ్వాసముతో ఎదురు చూచుదుము గాక. ఆమె అలాగూ అవిశ్వాసపు మెట్టులు ఎంత మాత్రము లేకుండా విశ్వాసముతో సాగిపోతున్నటువంటి సమయంలో యజమానుడికి ఏ రోగం ఉంది? కుష్ఠరోగం. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఆనాటి దినాలలో కుష్ఠరోగం అంత భయంకరమైనటువంటి రోగం మరొకటి లేదు. అది బయటకు చెప్పుకోదగినటువంటి రోగం కాదు. అలాంటి పరిస్థితిలో మెల్లగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మగారు, అయ్యగారికి బలహీనత ఉంది కదా, ఇశ్రాయేల్ దేశంలో దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, అక్కడికి గనక వెళితే యజమానుడు బాగుపడతాడు. అప్పటి వరకు నయమాను చేయని ప్రయత్నాలు లేవు, తిరగని గుళ్ళు లేవు, గోపురాలు లేవు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని ప్రయత్నం లేదు. సరే ఏది ఏమైనా ఆ పిల్ల చెప్పింది కూడా చేద్దాం అన్నట్లుగా భార్య తనకు చెప్పినప్పుడు వెళ్ళాడు. సేవకుడు ఏం చెప్పాడు? ఇక్కడ నా ప్రమేయం, నా గొప్పతనం ఏం లేదు కానీ అబ్బాయి, యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునిగిరా అన్నాడు. ఒరే దేశం కానీ దేశం వచ్చి ఈయనేందిరా సులువుగా ఆడకపోయి మునిగి అంటాడు. ఆడకపోయి మునిగి అక్కడికి మా దేశంలో లేవో విస్తారమైన గొప్ప గొప్ప నదులు లేవనంటే పక్కన ఉన్నవాడు అలిగి వెళ్తుంటే పక్కన ఉన్నవాడు అన్నాడు, అయ్యా దైవజనుడు ఏదైనా పెద్ద పని చెప్తే నువ్వు చెయ్యవా? ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి మునిగిరా అన్నాడు. మాట వింటే మనకేమైనా మేలు జరిగిద్దామోగా. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనం కష్టంలో ఉంటే, మనం శ్రమల్లో ఉంటే, మనల్ని బాధల్లో ఉంటే, ఇలాగూ మనల్ని దేవుని మాటకు, దైవజనుని మాటకు లోబడేటట్టుగా నేర్పించేటువంటి సహోదరులు మనతో ఉండు, మనకు ఆశీర్వాదకరం. స్తోత్రం కలుగును గాక. నీకేం తెలుసు అక్క, చర్చికి వెళ్ళిన కాడ నుంచి క్రమం అంటాడు, క్రమశిక్షణ అంటాడు, మోకాళ్ళు అంటాడు, ఆరాధన అంటాడు, హల్లెలూయా అంటాడు. ఆయన బాగా తట్టుకోలేకపోతున్నామని చెప్పేవాళ్ళు మీ దగ్గర ఉంటారు కదా. ఎందుకు ఉండరు? లేరనమాకండి, అసలు ఒప్పుకోను. ఉంటారు, కానీ వాళ్ళ మాట వినొద్దు. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేవారి మాట మీరు విందురుగాక. ఇప్పుడు ఆ పనివాడి మాటను బట్టి వెళ్ళి మునుగుతున్నాడు. పిల్లలకు నేర్పిస్తారు కదా, 1 కాదు 2 కాదు అన్నట్లుగా 1 2 3 4 5 6 ఒరు బాబు లేచినప్పుడల్లా చూసుకుంటున్నాడు. 7వసారి మునిగి లేచేసరికి పసివాని దేహము వలె అతని దేహము వారిని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమంటే దైవజనుని మాటకు లోబడ్డాం. దైవజనుని మాటకు లోబడాలంటే ముందు ఆ అమ్మాయి చెప్పిన మాట వినడం. ఇక్కడ జాగ్రత్తగా విన్నాం. ఆ అమ్మాయి కనుక నా జీవితం అయిపోయింది, ముగించబడిందని అనుకుంటే ఆ యొక్క యజమానురాలకి మాట చెప్పేది కాదు, యజమానురాలు యజమానుడికి చెప్పేది కాదు, యజమానుడు ఇశ్రాయేల్ దేశం వచ్చేవాడు కాదు. ఇశ్రాయేల్ దేశంలో దైవజనుని మాట వినకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క పనివాడు కనుక చెప్పకుండా ఉంటే అతడు మునిగేవాడు కాదు. నిజంగా చూడండి, ఆమె ఒక బలమైన నిర్ణయం తీసుకుంది కనుక దేవుని ప్రణాళిక నయమాను జీవితంలో జరుగుతూ వస్తుంది. రోగముతో వెళ్ళాడు ఇశ్రాయేల్ దేశానికి, ఆరోగ్యముతో తిరిగి వచ్చాడు. కొట్టు చప్పట్లో, కొట్టు చప్పట్లు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాడదామా? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని అమ్మగారు వెయిట్ చేస్తుంది. యజమానుడు ఎలా వస్తాడో ఎందుకు? ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా అదే రోగంతో తిరిగి వస్తున్నాడు కదా, ఇప్పుడు ఎలా వస్తాడో? రక్తమే చేయం. అయ్యగారు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. నేను వెళ్ళేసరికి మా భార్య ఎలా ఉంటుందో, ఎలా రిసీవ్ చేసుకుంటుందో, మా పిల్లలు ఎలా రిసీవ్, ఎందుకు? ఆనంద పరవశం. స్తోత్రం కలుగును గాక. మనం ఏదైనా బండి కొంటే, మనం ఏదైనా కారు కొంటే, ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు
ఆ ఆశ వేరు, ఇంటికి వచ్చేవాళ్ళు ఆశ. అసలు ఎంత ఎగ్జైట్మెంటో. ఇప్పుడు అయ్యగారు కూడా అలాగే వెళుతూ ఉంటే అసలు ఆ రథం దిగిన తర్వాత అయ్యగారిని చూసి అమ్మగారు ఆహా ఆనందమే. ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషం రావడానికి కారణం ఎవరు? ఏం చేసింది? ఇశ్రాయేలు దేశంలో ఉన్న పాస్టర్ గారి గొప్పతనం గురించి చెప్పలా, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పింది. స్తోత్రం కలుగును గాక. అంటే దావీదుకు తెలిసింది, నా ఎడల దేవునికి ఉన్న తలంపులు ఉద్దేశములు బహు విస్తారమైనవని. ఇశ్రాయేలు దేశము నుండి తీసుకురాబడిన ఈ చిన్న పిల్లకి తెలిసింది, నా ఎడల దేవునికి ఉన్న ఉద్దేశము తలంపులు బహు విస్తారమైనవని. కానీ యాకోబు మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఈనాటి దినాల్లో ఎంతోమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారే కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో వాళ్ళకి తెలియకుండా శరీరానుసారమైన యాకోబు లాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. పండగకు బట్టలు కొనకపోతే ఏడవటం, నచ్చిన కాలేజీకి దిగులో చేర్చకపోతే ఏడవడం, ఇష్టమైన వస్తువు కొనిపీకపోతే ఏడవడం. వీళ్ళెవరు? శరీరానుసారమైన యాకోబు సంఘస్థులు. ఎవరు ఉన్నారు? ఎక్కడ ఎవరైనా ఊరు లేరా? లేకుండా మార్చబడుదురు గాక. ఉంటారు కానీ అందరూ ఏమని చెప్తారు, నీవు కాకివా పావురానివా అని అడిగితే నేను పావురాన్ని అంటారు. కోరుకునేదేమో పావురాన్ని, బ్రతికేదేమో కాకిలాగా. అంతే కదా? అంతేగా? నువ్వు కాకివా పావురానివా అంటే నేను పావురం. నీకేది ఇష్టం? పావురం ఇష్టం. బ్రతికేది మాత్రం కాకిలాగనే. నోవాహు ఓడనే సంఘములో వినలేదా? ఇంకా మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. మాట వినిన పావురం లోబడని కాకియు, మాట వినిన పావురం లోబడని కాకియు ఈ కంగములో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఎక్కడ ఈ సంఘములో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. మీరు చప్పట్లు బాగా కొడుతూ ఉన్నా. హల్లెలూయా. నోవాహు ఈ రబ్బూని మినిస్ట్రీస్లో ఈ మందిరంలో కూడా కొన్ని కాకులు ఉన్నాయి, మాట వినని కాకులు. కానీ మాట వినిన పావురం ఏం చేసింది? దైవజనుని మాట విని ఆ మాట ప్రకారం. కానీ మాట వినని కాకేం చేసింది? దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండెనా కాకి. 21 రోజులు ఉపవాస ప్రార్థనలని దైవజనుడు చెప్పినా, ఈరోజు శనివారం సేవకులు బయట నుంచి వస్తున్నారని చెప్పినా, సంఘములో ఉన్న కాకులు కొన్ని ఏం చేస్తున్నాయి? యేసు రక్తం విజయ్ రెండోసారి నన్ను పిలవకపోయినా నాకేం నష్టం లేదు. కొన్ని కాకులు ఏం చేస్తున్నాయి? ఇటు అటు తిరుగుచుండెనా కాకి. సంఘములో ఉన్న నీవు అమ్మా ఉన్న పాట తిరుగుచుండిన భక్తి లేని కాకివా, ఇటు అటు తిరుగుచుండిన భక్తి లేని కాకివా, నీవు కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా. నోవాహు ఓడనే సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవాహు ఓడనే సంఘములో అందరు చప్పట్లు కొట్టలేదు. నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు తెలివైన కాకిని, దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండెనా కాకి. హల్లెలూయా. దైవజనుడు ఏం చెప్పాడు? గుర్తు దెమ్మని చెప్పాడు. చెప్పిన పని చేయాలా లేకపోతే ఇంకొక పని చేయాలా? సంఘంలో దైవజనుడు చెప్పినట్లుగా చేసేవాళ్ళు ఉంటే యేసు రక్తం విజయం, వారి జీవితాలు ఎప్పుడూ మార్చబడాయి. ఆమేన్ చెప్పమ్మా. ఆమేన్.
అసలు ముందున్న వాళ్ళు ఎలా ఉండాలి తెలిసిన? యుద్ధానికి సిద్ధం అంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే సిద్ధాలకు కాదు. అసలు ఈ దేవుని పనిలో స్తోత్రానికి, స్తుతులకి, ఆమెకి, హల్లెలూయాలకి సిద్ధం అంటే నేను రెడీ అన్నట్టుగా ఉండాలి తప్ప అలా ఉండకూడదు. ఇటు అటు ఎవరిచ్చారు డ్యూటీ? దేవుడు చెప్పాడు తిరుగుపోయి బయటకని. అసలు విశ్వాసులను అడిగితే ఉపయోగం లేని కారణాలని చెప్తా. ఏమా ప్రార్థనకు రాలేదు ఏంటంటే ఆరోగ్యం బాగలేదు. ఇంట్లో ఏం చేస్తున్నా? పని చేస్తున్నావు. ఏడుంటే చక్కగా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి దేవుని మాటలు వినిపిస్తున్నారు కదా, ఓపికే లేదు. అక్కడేం చేస్తున్నా? పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎండకి చెమట పడుతుందని చెప్పి చెట్టు కింద కూర్చున్నావు. ఏం అర్థమవుతుంది? కాకిలాంటి జీవితమే. మళ్ళీ చర్చిలోకి వచ్చి మాత్రం నేను పావురాన్ని స్తోత్రం, నేను పావురాన్ని స్తోత్రం, బతికేది మాత్రం కాకే. అటు ఇటు తిరుగుతుంది. ఈ చిన్నది మాత్రం విశ్వాసం ఏంటో తెలిసిన? నా ఎడల దేవునికి ఉన్న తలంపు చాలా గొప్పది, చాలా గొప్పది. యాకోబు దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోలేక, నాకు తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, బ్రతకడానికి బ్రతుకు తెరివిస్తే చాలు, ఇక నుంచి మీరు ఇలాంటి అడగకుండా ఉందురుగాక. ఆమేన్. నా బాధ ఏంటంటే సంఘాల్లో విశ్వాసులు సేవకుడు చెప్పే ప్రార్థన అంశాలు ఎలా ఉండదు తెలిసిన? నేను ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా ప్రార్థన చేయండి, నా బిడ్డలు దేవుని దగ్గరకు వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఉన్నవారు ప్రభు పాదాల దగ్గరకు రావాలని ప్రార్థన చేయండి. ఈ అంశాలు చెప్పేవాళ్ళు లేరు. అడగ బాగలేదు, ఇళ్ళగ బాగలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకి ఉద్యోగం లేదు. శరీర సంబంధమైన వాటినే దేవుని దగ్గర అడుగుతున్నారు. ప్రభు చెప్పిన మాట ఏంది? మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, ఆ తర్వాత మీకు నా మహిమలు ఏది కావాలో అది ఇస్తానన్నాడు. యాకోబు మాత్రం భౌతిక సంబంధముగా ఆలోచిస్తున్నాడు. అందుకే యాకోబుకు పెట్టబడిన పేరేంటో తెలిసిన? శరీరానుసారమైన యాకోబు. ఇంకెలాగూ చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికలు కలిగిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నాను. యాకోబు మనకు ముఖ్యం గనక ఇంకా మిగిలిన సమయంలో నేను సాగిపోతే ఇంకొక 13 నిమిషాల సమయంలో నేను ఈ వర్తమానమును ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను కనుక రెండో మాట చూద్దాం. రండి చూడండి, రెండో మాట చూద్దాం. 32వ అధ్యాయం ఆదికాండములు 10వ వచనం చదువుదామా? 32:10. నీవు నీ సేవకునికి చేసినటువంటి సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును ఏంటంట? నీవు చేసిన దానంతటికి నేను అపాత్రుడను. ఇంకా చదువమ్మా. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించదాం. మేనమామ దగ్గరికి వెళ్దాం అనుకొని నిర్ణయించుకున్నాక నిద్రపోతూ ఉండగా దేవుడు దర్శనమయ్యాడు. కానీ దేవుడు ఈ స్థలం ముందు ఉన్నాడని గుర్తించాడు, అక్కడ రాయి పెట్టాడు, దాని మీద నూనె పోసాడు. ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదని ఆ లూజు అనే ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలని పెట్టాడు. కానీ దేవుడు తనతో మాట్లాడిన మాటలను మాత్రం మనసులో పెట్టుకోలేదు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హారానుకు వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఉన్నాడు? 21 సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఎంతకాలం దేవుని విడిచిపెట్టాడు? 21 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టాడు. 21 సంవత్సరాలు దేవుని మాటను మర్చిపోయాడు. 21 సంవత్సరాలు దేవుని సన్నిధి ఏందో ఎరగలేదు, దేవుని సేవకులు ఏంటో ఎరగలేదు, సహవాసాన్ని విడిచిపెట్టాడు, ప్రార్థన విడిచిపెట్టాడు, పరిశుద్ధతను విడిచిపెట్టాడు. కోల్పోయాడు. ఒక మాట చెప్పాలంటే ఎంతమంది భార్యలు? 2 భార్యలు, 2 దాసీలు, మొత్తం ఎంతమంది? 4. వీళ్ళ వలన కలిగిన సంతానం ఎంత? 12 మంది కుమారులు, 1 కుమార్తె. కుమారులు అంటే 12 మంది, సంతానం అంటే 13. ఈ 13 సంతానం కలిగినను, 2 భార్యలు 2 దాసీలు వచ్చినను, మామగారి ద్వారా వచ్చిన ఆస్తి వచ్చినను ఏది కూడా యాకోబుకు నెమ్మదినివ్వలేకపోయింది. తండ్రి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తండ్రిని మోసం చేసి తీసుకున్నాడు. అంతకుముందు జ్యేష్ఠత్వ హక్కును మోసం చేసి తీసుకున్నాడు. ఇలాగూ అన్నకు రావాల్సిన 2 రకాల ఆశీర్వాదాలు తీసుకున్నాను, మామ దగ్గర నుంచి రావాల్సిన భాగం వచ్చినను, 2 భార్యలు 2 దాసీలు 13 సంతానం ఉన్నను. యాకోబు జీవితంలో నెమ్మది లేదు. భూమి మీద నెమ్మది లేకుండా ఎంత ఉన్నా, ఏది ఉన్నా వ్యర్థమే. తిరిగి వస్తున్నాడు. మోసం చేసి వెళ్ళాడు. ఇప్పుడు అయ్యగారు ఏమై వస్తున్నాడు? మోసపోయి వస్తున్నాడు. వాక్యం చెప్పబడింది కదా, మనుషుడా ఏది విత్తుదువో ఆ పంటనే కోయిదు అన్నట్లుగా యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు మామ ద్వారా మోసపోయి ఒంటరిగా దిక్కులేని స్థితిలో ఏడ్చుకుంటూ బయలుదేరాడు.
అన్నను కలుసుకుందాం అనేసరికి భయం ఏర్పడింది. 2 గుంపులుగా చేసి పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి దేవుని పాదాలు పట్టుకొని ఏం చేస్తున్నాడు తెలిసినా? ఒకసారి ఆ మాట మరలా చదువుకుందామా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును అపాత్రుడను. ఇప్పుడు యాకోబు తన తప్పును తాను తెలుసుకుంటున్నాడు. 21 సంవత్సరాలు కాలం వ్యర్థం చేసుకున్నా, దేవుడు నాతో ఉన్నా, నేను దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోలేదు, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేదు. భార్యలు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఇంత ఆస్తి అంతస్తు పదవి పలుకుబడి గౌరవ ఘనతలు ఉన్నా నా జీవితంలో నెమ్మది లేదు. ఇది నాకొద్దు, దేవుడు నాకు కావాలి, దేవుని ఆశీర్వాదం నాకు కావాలని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకొని ఏమన్నాడు తెలిసిన? అపాత్రుడను. శరీరానుసారమైన యాకోబు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్న యాకోబుగా మార్చబడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే ఎలాగైనా కూడా దేవుడు తన దారిలోకి తీసుకొస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 21 సంవత్సరాలు యాకోబు కొరకు దేవుడు ఎదురు చూసినా కానీ యాకోబు రాలేదు. ఎలా వస్తాడో దేవునికి తెలుసు, ఎవరిని ఎలా దేవుడు నడిపించాలో దేవునికి తెలుసు కనుక మామ ద్వారా మోసం జరిగేటట్లుగా చేసి, మామ మీద ప్రేమ కోల్పోయేటట్లుగా చేసి, మామ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేటట్లుగా దేవుడు చెయ్యగా వస్తూ ప్రాణభయముతో మరలా ఎలా వెళ్ళాడు? ప్రాణభయముతోనే వెళ్ళాడు. ఎలా వస్తున్నాడు? ప్రాణభయముతోనే వస్తున్నాడు. ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నేను అపాత్రుడను, నేను అయోగ్యుడును, పశ్చాత్తాపడుతూ ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుడు మాత్రం ఒకటే మాట చెప్పాడు, నేను నీకు సెలవిచ్చినదంతయో నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను. ఇప్పుడు చెప్పండి, 21 సంవత్సరాలలో దేవుడు యాకోబుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. కానీ యాకోబు మాత్రం దేవుని విడిచిపెట్టాడు. ఓ మాట అడుగుతున్నా, ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టావు? నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టావు, సహవాసాన్ని విడిచిపెట్టావు. ఒక్కొక్కసారి సేవకుడు ఎదురుగా వస్తున్నా కూడా వందనాలు చెప్పడానికి నీ ముఖం ఇష్టపడక తలదించుకున్నటువంటి అనుభవాలు ఎన్ని లేవు? ఎందుకు? అపవిత్రత నిన్ను ఎక్కువగా అంటి పెట్టుకొని ఉంది గనక నీవు దేవునికి దూరం అయిపోయావు. యాకోబు దానిని గ్రహించి నేను అపాత్రుడనయ్యా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇర్మియా ప్రవక్త అంటున్న మాట కూడా ఇదే కదా, అయ్యా నేను బాలుడును అని చెప్పేసానంటే దేవుడు అంటున్న మాట ఏంటో తెలిసిన? నీ నోట నా మాట ఉంచుతాను. ఆమేన్, ఆమేన్. అమ్మా, మన తెలివితేటలు, మన జ్ఞానం కాదు, మనలను మనము దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన ద్వారా బలమైన కార్యములు జరిగిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9 నుండి 30 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము గమనించగలిగినట్లయితే, వివాహం కాకుండానే ఆ తల్లికి 6 భర్తలు. ఎంతమంది? వాళ్ళు కూడా అఫీషియల్ భర్తలు కాదు, అన్అఫీషియల్ భర్తలు అనమాట. ప్రభు అన్న మాట ఏంది? ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడుగా. చూడండి, చదువు లేదు, ఏమి లేదు, నాతో మాట్లాడినవాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, ఈయనే నిజమైన మెస్సయ్యని గ్రహించి గ్రామంలోనికి వెళ్ళి తెలివి లేకపోయినా జ్ఞానం లేకపోయినా యేసయ్యను గురించి చెప్పింది. ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడు ఆమె ఏమై ఉందో తెలిసిన? అయ్యా నేను అపవిత్రురాల్ని, నేను అయోగ్యమైన వ్యక్తిని, నన్ను క్షమించండి, నీ బిడ్డగా మార్చండి అని ప్రభు పాదాలు పట్టుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన విశ్వాసులారా, ఈ మాటలు మన హృదయాల్లో పదిలపరుచుకుందాం. నీ జీవితంలో దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయి, ఎంత పాపానికి నీవు దగ్గర అయిపోయావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను పాపిని, నేను అయోగ్యుడును, నేను అపాత్రును, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి అని అడగలిగినట్లయితే, భర్తలు కానటువంటి 6తోనే తన జీవితాన్ని పాడు చేసుకున్న ఆమెను క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించడా? యేసయ్య క్షమిస్తాడు. ఆమెను నమ్మినటువంటి గ్రామస్తులు నిన్ను నమ్మరంటే నమ్ముతారు. మన జీవితం ఇతరులకు మాదిరికరమైనదిగా ఉండగలిగినప్పుడు ఆమె ఆ జీవితం అందరికీ తెలుసు, ఆమె బ్రతికేంటో అందరికీ తెలుసు, కానీ
తాను చెప్పింది నిజమో కాదని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవడానికి వచ్చారంటే ఆమె అంత అద్భుతంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడింది. స్తోత్రం కలుగును గాక. నేను ఆశిస్తూ ఉన్నాను, విశ్వాసంతో చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి ఆత్మీయ నాయకత్వం చాలా విలువైంది. దాని ద్వారా ఈ ప్రాంతంలో ఒక ఒరవడి కలిగిన పరిచర్య స్థిరపరచబడును కాక. మీరు రావడమే కాదండి, బయట వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయడం ప్రక్కన పెట్టండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి నలుగురు, సంఘానికి వచ్చి, ఇప్పుడు ఎంత తక్కువ వేసుకొని 20 కుటుంబాలు ఉన్నాయిగా మందిరానికి వచ్చేవాళ్ళు, ఉన్నాయా లేవా? ఇష్టపోద్దు, ఉన్నాయా లేవా? 20 × 4 ఎంతమా? 80 మంది. ఈ 80 మంది వచ్చి మందిరం ముట్టుదా? ఇక అయ్యగారు ఏం చేయాలి? ప్రశాంత్ ఏం చేద్దాం అయ్యా ఈ పూట? ఏం చేద్దాం డాడీ? ప్రస్తుతానికి టెంట్ వేద్దాం. సరే, ఒక నెల వేద్దాం టెంట్. మరి ఆ తర్వాత ఏంది? ఇంకోసారి యేసు రక్తమే చేయం. వాళ్ళ ఆలోచనలకి అడ్డుకట్ట లేకుండా వెళ్ళిపోతానే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అంటే మీరేం చేయాలి? మీ ఇంట్లో వాళ్ళని తీసుకురండి చాలు. మీ ఇంట్లో వాళ్ళని తీసుకురావాలంటే ముందు నువ్వేం చేయాలి? అపవిత్రత నుండి విడుదల పొందాలి. ఆమె ఊరంతటిని మార్చింది. ముందు నీ కుటుంబాన్ని మార్చు, ఆ తర్వాత నీ రక్త సంబంధికులను మార్చు, ఆ తర్వాత నీ శ్రేయోబులను మార్చు, ఆ తర్వాత ఈ తోటవారి పాలెం మొత్తం మారాలి, ఆ తర్వాత ఈపురు పాలెం మారాలి. ఆ యేసు రక్తమే చెయ్యం విస్తరించబడును గాక. ఇక్కడ రబ్బూని మినిస్ట్రీస్ విస్తరించబడ్డం కాదు, ఈ స్థలమందున్న పరిచర్య సకల జనులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆ సకల జనులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి ఒక గుర్తింపే రబ్బూని మినిస్ట్రీస్. ఆమేన్, ఆమేన్. అలాగున దేవుని కార్యము జరగాలంటే యాకోబు నేను అపవిత్రుడని ఏ రీతిగా ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు. ఏమన్నాడు? నీ పేరేంటి అని అడిగాడు. ఏం చెప్పాడు? తండ్రి అడిగాడుగా, జన్మనిచ్చిన తండ్రి అడిగాడుగా. ఏసావు ఏమని అడిగాడు? నీవెవరు? నేను నీ పెద్ద కుమారునైనా ఏసావను. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? ఇప్పుడు దేవుడు అడిగాడు, పరలోకపు తండ్రి అయిన దేవుడు ఏమని? నీవెవరివి? నేను యాకోబుని. ఎందుకు చెప్పాడు? ఒకసారి ఆయనతో అబద్ధం చెప్పినందుకే ఇంత పనిష్మెంట్ వచ్చింది. ఈసారి కనుక ఈయనకు అబద్ధం చెబితే ఇక నాకు భూమి మీద పుట్టగతులు ఉండవని తెలుసుకొని తాను చేసిన తప్పంతటిని ఒప్పుకున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకొను. శరీరానుసారమైన యాకోబుగా ప్రవర్తించినటువంటి ఆయన ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతున్న యాకోబుగా మనము గమనించగలుగుతున్నాం. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలిసినా రండి 3వ మాటలోనికి వెళ్ళిపోయి మనం ముగింపులోకి వెళ్దాం. 3వ మాట 25వ వచనం, 26, 27 వచనాలు చదువుకుందాం. 32వ అధ్యాయంలోనే. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు విసిలేను. ఆయన తెల్లవారుచున్నదిగా నన్ను పోనెమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. చూడండి 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 చూడండి, శరీరానుసారమైన యాకోబు పోరాడుతున్న యాకోబుగా మార్చబడ్డాడు. పోరాటంలో ఉన్న యాకోబు ఏం చేస్తున్నాడు తెలిసిన? యేసు రక్తమే చేయం పశ్చాత్తాపడుతున్న యాకోబు పోరాడుతూ ఉన్నాడు. స్తోత్రం. ఏంటి? నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, నువ్వు నన్ను దీవించాల్సిందే. నీ దీవెన తప్ప నాకు ఇంకేమొద్దు, నీ చల్లని చూపు తప్ప నాకు ఇంకేమొద్దు, నీ కృప తప్ప నాకు ఇంకేమొద్దు, నీ దయ తప్ప నాకు ఇంకేమొద్దు, నీ సన్నిధి తప్ప నాకు ఇంకేమొద్దు, నీ మందిరం తప్ప నాకు ఇంకేమొద్దు, నీ సహవాసం తప్ప నాకు ఇంక ఈ లోకంలో ఏది వద్దు. ఎన్నున్నా కూడా నాకు నెమ్మదినివ్వలా, నాకు సమాధానమునివ్వలా. తాను చేసిన తప్పు వలన తల్లిని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, ప్రియమైన తల్లి ప్రేమను నోచుకోలేనటువంటి వాడుగా యాకోబు మిగిలిపోయాడు. ఈనాటి దినాల్లో ఎంతోమంది తాము చేసినటువంటి స్వయంకృత అపరాధముల వలన తల్లికి, తండ్రికి, అన్నకు, అక్కకు, చెల్లికి దూరమైపోయి వేరే వేరే ఊరుల్లో ఉండడము కానీ, చెయ్యిల్లో ఉండడం కానీ జరుగుతుందే. కారణం ఏంటో తెలిసిన? యాకోబు చేసిన తప్పే వారు కూడా చేస్తారు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు తెలిసిన? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిపించు. అంటే ఇప్పుడు దేవునితో పోరాడుతున్నాడు. నిజంగా దేవునితో పోరాటం మొదలుపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరంటే యాకోబే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు మార్గంలో మనము కూడా నడవాలంటే ఈ 21 రోజులు ఏం చేస్తూ ఉండాలి? పోరాటం చేస్తూనే ఉండాలి. ప్రభువుని పట్టుకొని, నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను.
ఏంటి ఆశీర్వాదం? నా కుటుంబము నీ సన్నిధిలో, దావీదు అన్నాడు కదా, అయ్యా నేనును నా ఇంటి వారును నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించు. స్తోత్రం కలుగును గాక. నిజంగా మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండుటయే గొప్ప ఆశీర్వాదకరం. యాకోబును గురించి చెప్పబడిన మాటను మనం గమనించగలిగితే, ప్రపంచంలో 200కు పై దేశములు ఉన్నను, ఇశ్రాయేలు దేశము నేటికి కూడా దేదీప్యమానముగా వెలిగించబడుతూ ఆశీర్వాదకరమైన దేశంగా ఉండడానికి కారణం ఈ యాకోబు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి పోరాడి గెలిచిన వాడు గనక దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వాడు తన యొక్క సంతతి అయినటువంటి వారందరికీ కూడా నేటికి అదే ఆశీర్వాదం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఏది పట్టుకున్న బంగారంగానే మారిపోతుంది ఇశ్రాయేలు దేశంలో. కారణం ఏంటో తెలిసిన, యాకోబు జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం. నీ ద్వారా నీ తర్వాత సంతతి వారికి, నీ కుటుంబాల వారికి ఆశీర్వాదం కలుగునట్లుగా నీ శరీర సంబంధమైనటువంటి భక్తిని విడిచిపెట్టేసేసి నీవు దేవుని దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని నీ పాపస్థితిని అంతటిని కూడా ఒప్పుకొని, నేను అయోగ్యుడిని, నేను అపవిత్రుడని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో కుటుంబాల కొరకు, కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు, వారి మార్పు కొరకు నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే అడుగు వాటిని జరగదు అనుకున్నటువంటి నయమాను జీవితంలో అద్భుతం చేసి చూపించిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చేయడా? అద్భుతంగా చేస్తాడు. విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఆ తల్లి జీవితంలో 6గురితో అక్రమ సంబంధం పెట్టుకొని బ్రతుకుతుందనే చెప్పుకోబడుతున్నటువంటి ఆ తల్లి జీవితాన్ని మార్చిన దేవుడు నీ కుటుంబ సభ్యులు మార్చాలంటే మారుస్తాడు. ఆమేన్. ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. మొదట మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి, చేసిందంతా ఒప్పుకోవాలి. నెహెమ్యా ప్రార్థన ఎలాంటిదో తెలిసిన, నా పితరుల దోషమును నా పాపమును క్షమించు. అంటే మొదట మన ప్రార్థనకు అడ్డుగా ఉన్న పితరుల దోషం, మన దోషమును ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. మన కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు, వారి మార్పు కొరకు, వారు ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని విలపించగలిగినట్లయితే ఈ స్థలమందు ఖర్చబడిన ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా వ్యర్థము కాదు. ఆమేన్. నిశ్చయముగా మార్చబడతాం. యాకోబు ఏం చేస్తాడో తెలిసిన, ఇప్పుడు దాటిపోయే అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బేర్షెబా నుండి బయలుదేరినప్పుడు ఏమైంది? రాత్రి అయింది. పెనుయేలు నుండి ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు? మరలా బేర్షెబాకు వస్తూ మార్గ మధ్యములో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఏమైంది? సూర్యోదయమాయను. స్తోత్రం కలుగును గాక. చీకట్లో బ్రతికాడు 21 సంవత్సరాలు. తన చేసింది తప్పని ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఆశీర్వాదం పొందాక సూర్యోదయమాయను. ఉదయించే సూర్యుడు తన జీవితంలోనికి వచ్చెను, లోకరక్షకుడు తన బ్రతుకులోనికి వచ్చెను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తుంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడు గనక ఇశ్రాయేలుగా, దేవుని కుమారుడిగా పేరు మార్చబడ్డాడు. నేను ఇలా చెప్పాలనుకుంటున్నా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇలా చెప్పాలనుకుంటున్నా. దేవుడు ఆయన ఓడి మనల్ని గెలిపించెను, ఆయన తగ్గి మనల్ని హెచ్చించెను, ఆయన సిలువ వేయబడి మనలను బ్రతికించెను, ఆయన ఊరేగించబడి మనకు విజయోత్సాహము ఇచ్చెను. ఇంత గొప్ప కార్యము దేవుడు చేయడంలో కారణం ఈ మోసగాడు మగసిరిగిన వాడయ్యాడు, పారిపోయేవాడు పోరాడేవాడయ్యాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాక అతడు ఎదుర్కొన్న 3 అనుభవాలు ఏంటి? ఒకటి శరీరానుసారమైన యాకోబు, రెండోది పశ్చాత్తాపడుతున్న యాకోబు, మూడవది పోరాడి గెలిచిన యాకోబు. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఏ అనుభవాలు దాటి వచ్చారు? ఎర్ర సముద్రము, యోర్దాను. ఈ 2 అనుభవాలు దాటి వచ్చినట్లుగా యాకోబు కూడా దాటిపోయే అనుభవంలోనికి వచ్చాడు. కష్టాలను దాటిపోయాడు, శోధనలు దాటిపోయాడు, నెమ్మది లేని పరిస్థితులను దాటిపోయాడు, కృంగిపోయిన పరిస్థితులను దాటిపోయి ఇప్పుడు సంతోషంతో సమాధానంతో జీవిస్తున్నాడు. నీవు నీ కుటుంబం, నీవు నీ ప్రాంతం, నీవు నీ గ్రామం,
నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను దాటి వెళ్ళిపోయే అనుభవంలో నీకు వచ్చినట్లుగా యాకోబు తీసుకున్న ఆ నిర్ణయంలోనికి, యాకోబు కలిగి ఉన్న ఆ లక్షణాల్లోనికి మనము కూడా వచ్చి యాకోబు మార్చబడినట్లుగా మనం మార్చబడదాం. యాకోబు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించుదాం. యాకోబు పొందిన ఆశీర్వాదం మనం కూడా పొంది, మనము మన కుటుంబాలు, మనము మన ప్రాంతం, మనము మన సంఘం, మనము మన గ్రామం దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండి, ఇశ్రాయేలీల దేశం ఏ రీతిగా ఆశీర్వాదకరముగా ఉందో ఈ తోటవారిపాలెం గ్రామమునకే ఈ పరిచర్య ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా ప్రభు మిమ్ములను నిలబెట్టుకొనుగాక. తల ఉంచు.